పిల్లలు ఉన్నారు. మీకందరికీ ప్రేమనామ శుభం. దేవుని కవిస్తూ మహాత్మ చేత దేవుని ప్రేమించి రక్షించి నాటి నుండి నేటి వరకు తన యొక్క ఇష్టం మహాత్మ చేత కాపాడుతూ వస్తున్నటువంటి విధానం కొరకై దేవుని నామాన్ని ఎంతమంది కనపరుస్తూ బదులమైన పిల్లరా, దేవుని కృపలో మనము వినోదనం ఎదగవలసిందిగా ఉంటున్నాం. కనుకనే మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవుని సన్నిధానంలో నిలబెట్టుకుంటూ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తాడు పిల్లలు. కాబట్టి మనం అందరం కూడా ఉన్నత శిఖరాలను ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ఆశించే దేవుడుగా, కోరుకునే దేవుడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనము జీవించడం కాక ఆ ప్రకారంగా జీవించడానికి దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నా కూడా దేవుని యొక్క చిత్తం చొప్పున దేవుడు మనల్ని నడిపించడం కాక మరి ఈ దినము లేఖన భాగంలో అన్య జనుల ఆచారములను ఆచరింపకుండా అన్య జనుల ఆచారములను ఆచరింపక ఉండుట అనే అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందాం. మరి అన్య జనుల యొక్క ఆచారములు అనేక రకాలైనటువంటి మరి అన్య జనులు ఉన్నారు, దేవుని ఎరుగని వారు అన్య జనులు ఉన్నారు, ప్రభు విశ్వాసం వచ్చిన అన్య జనులు ఉన్నారు. దేవుని గొప్పటువంటి వారు కూడా క్రైస్తవులు కూడా అన్య జనుల వలె ఉన్నటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు కదా. మరి అన్య జనులు అనేక రకాలైనటువంటి ఆచారాలను ఆచరిస్తూ ఉన్నారు. వాటిని దేవుని పిల్లలమైనటువంటి మనము ఆచరింపక ఉండడం అనేది దేవుడు కోరుకునే విషయం. కాబట్టి అన్య జనుల యొక్క ఆచారాలను ఆచరింపక ఉందాక. సరే, మరి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టం నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలును. కాబట్టి మరి ఇక్కడ పేతురు రాసినటువంటి యొక్క పత్రికలో మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనంలో మనము చదువుకున్నట్టుగా పోకిరి చేష్టలు అనేటివి దేవునికి ఇష్టం లేనటువంటి మరి ఆ క్రియలు పీడాడు. తర్వాత దురాశ ప్రతిదానికి కూడా ఆశించుకోవడం, ప్రతిదీ నాకే కావాలనుకోవడం, మరి మద్యపానం సేవించటం, మరి రకరకాలైనటువంటి క్రియలను, మధ్య చెడిపోయినటువంటి క్రియలను చేస్తూ జీవించడం, ఎక్కడంటే అక్కడ పడిపోవడం, మరి ఆ విధంగా ఇతరులకు ఇబ్బందికరంగా జీవించడం. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు అనేక ఉన్నాయి క్రీడలు, అనేకం ఉన్నాయి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఆట ఉంది, పాట ఉంది. ఆటలలో పాట ఉంది, మొదటి ఆట, రెండో ఆట అంటారు కదా. మరి ఆ విధంగా అల్లరితో కూడిన ఆటలు అనేకం ఉన్నాయి. అల్లరితో పండుగ సందర్భాల్లో అల్లరితో కూడినటువంటి ఆటలు జరుగుతూ ఉంటాయి. తర్వాత దేవునికి ఇష్టం లేనటువంటి మరి సినిమాలు చూద్దాము, ఆ సినిమా పాటలు, డ్యాన్సులు, ప్రోగ్రాములు, నాట్యము ఆడుతూ ఇతరులను రంజింపజేయాలని, ఇతరులను ఆకర్షింపజేయాలని చేసే ఆటపాటలు, ఇవన్నీ కూడా మానుకోవాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరి త్రాగుబోతుల విందులు మరి అంత మాత్రమే కాకుండా మరి చేయతగినటువంటి విగ్రహ పూజలు,
ఇవన్నీ కూడా చేయదగిన పూజలు, విగ్రహ పూజలు, దేవునికి ఇష్టం లేనటువంటి విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందుకు మనం నడుచుకోవచ్చు. అన్ని జనుల యొక్క ఇష్టము నెరవేర్చుచుండేటప్పుడు గతించిన కాలమే చాలు. కాబట్టి అన్ని జనులు అయితే వాటిని పాటిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఈ విధంగా మరి దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉంటున్నారు, దేవుని దుఃఖ పెట్టేవారుగా ఉంటున్నారు, దేవుణ్ణి హింసించేవారుగా ఉంటున్నారు, దేవుణ్ణి సిలువ వేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి అన్ని జనుల యొక్క ఇష్టము నెరవేర్చుచు ఉండటకు గతించిన కాలమే చాలు. కాబట్టి అన్ని జనుల మాదిరి మనం కూడా దేవుడు నమ్ముకున్నటువంటి మనం కూడా ప్రవర్తించకూడదని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్ని జనుల ఆచారాలను మనము పాటించకుండా ఉండేవారంగా దేవుని పిల్లలమైనటువంటి మనము గతించిన కాలమే చాలని వాక్యం చెప్తా ఉంటున్నాడు. గతించిన కాలమే చాలు, అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. ఇంతవరకు చేసినారేమో, అయితే ఇప్పటికీ ఆపేసుకోవాలి. ఆ ఆచారాలు, ఆ యొక్క వ్యవహారాలు, ఆ డాన్సులు, ఆ ప్రోగ్రాంలు, ఆ డ్రామాలు, అవన్నీ కూడా మరి దేవునికి ఇష్టం లేనటువంటి కార్యక్రమాలు. అన్ని జనుల మాదిరి మనం కూడా ప్రవర్తించడము మరి ఇష్టం లేదు. మరి మన యొక్క ఇష్టం నెరవేర్చుకుంటూ అన్ని జనుల మాదిరి మనం ప్రవర్తించడం అనేది దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఆ విధంగా మరి మీరు నెరవేరుస్తా ఉన్నారు. అట్లయితే గతించిన కాలమే చాలని వాక్యము సెలవిస్తా ఉంది. లేవి కాండము 18వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాము. లేవి కాండం 18వ అధ్యాయము 30వ వచనం. లేవి కాండము 18వ అధ్యాయము 30వ వచనం. లేవి కాండం 18వ అధ్యాయము 30వ వచనం. నీ పొరుగు అని భార్య లేవి కాండం 18. లేవి కాండం 18:30. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అంత ముందు వారు మనకంటే ముందు పుట్టినవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో ఎటువంటి ఆచారాలు ఉంటాయి? హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుట వలన అపవిత్రత కలగజేసుకొనక ఉండునట్లు నేను మీకు విధించిన విధి అనుసరించి నడుచుకొనవలెను. మీ దేవుడైన యెహోవా, దేవుడు మనకు విధించినటువంటి విధిని అనుసరించి మనము నడుచుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. నేను మీ దేవుడైనా యెహోవానని చెప్తున్నాడు. కాబట్టి మరి ఇంతకుముందు మీ యొక్క పితరులు చేసినటువంటి, మీకంటే ముందుగా ఉన్నటువంటి వారు అనుసరించినటువంటి ఆ యొక్క ఆచారాలు, ఏ ఆచారాలు ఎటువంటి ఆచారాలు దేవుని దృష్టిలో హేయమైనటువంటి ఆచారం. ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత కలగజేసుకొనక ఉండనట్లు. కాబట్టి ఆచారాలు ఆచరించడం వల్ల ఏం కలుగుతుందంటే మనకు దేవుని బిడ్డలమైనటువంటి మనకు, దేవుని నమ్ముకున్నటువంటి మనకు, దేవుని సొత్తైన ప్రజలైనటువంటి మనకు ఏం కలుగుతుంది? అపవిత్రత కలుగుతుంది. కాబట్టి అపవిత్రత కలగజేసుకొనక ఉండునట్లు నేను మీకు విధించిన విధిని అనుసరించి, నేను మీకు విధించినటువంటి విధిని, కట్టడను, మరి పద్ధతిని అనుసరించి, మార్గాన్ని అనుసరించి నడుచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క కట్టడను అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క కట్టడను అనుసరించి నడుచుకోవాలి. దేవుని యొక్క ఆజ్ఞల మార్గమును మనం నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని యొక్క విధిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. దేవుడికి విధించినటువంటి పద్ధతిని అనుసరించి నడుచుకునే వారంగా ఉండాలి. దేవుని మార్గంలో మనం నడుచుకునేవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కాబట్టి నేను మీ దేవుడినైనా యెహోవాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. పిల్లలు, లేవి కాండము 20వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. 20:23.
దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆ ఆచారాలు నేను చేసేవారు. నేను నేను మీ ఎదుట నుండి మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ ఏం చేసిరి కనుక వారు అట్టి క్రియలన్నీ చేసి కనుక నేను వారి యందు అసహ్యపడి తిని. నేను వారి ఎందు ఏమన్నాడంట, దేవుడు ఏమన్నాడు, అసహ్యపడుతుంది అంటున్నాడు. నేను వారి ఎందు అసహ్యపడుతుంది. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితే అంటున్నాడు. చూడండి, వాళ్ళు అట్లా పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు, అసహ్యపడతా ఉన్నట్లుగా మనము గమనిస్తున్నాం. అసహ్యపడితేనే అంటున్నాడు కాబట్టి తనే చెప్తున్నాడు. దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. దేవుడు అయినటువంటి యెహోవా స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నటువంటి జనముల యొక్క ఆచారాలను బట్టి నడుచుకొనకూడదు. ఆచారాలను బట్టి నడుచుకోకూడదు. జనుల ఆచారాలు వ్యర్థములు, జనుల యొక్క ఆచారాలు వ్యర్థం. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మార్గంలో మనము నడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. డబ్బు వ్యర్థము, సమయం వ్యర్థము, శ్రమ వ్యర్థము, అన్ని వ్యర్థం, ప్రతిది వ్యర్థం. కాబట్టి దేవుడు చెప్పిన మార్గంలో మనము నడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. జనుల ఆచారాలు వ్యర్థం కాబట్టి జనుల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, అటు క్రియలను చేసినారు కనుక నేను వారి యందు అసహ్యపడుతుందని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నట్టు రాత్రికాల సమయంలో ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాము. ఇర్మియా 19:5. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారము ఆచరించిరి. తమ కుమారులను దహన బలుడుగా కాల్చుటకై వైరునకు బలిపీఠములను కట్టించిరి. సో కాబట్టి 19వ అధ్యాయం 5వ వచనంలో నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసులకు తోచనిదియునైన ఆచారము ఆచరించింది. నేను చెప్పని పని, నేను చెప్పని ఆచారం, నేను విధించని ఆచారం, నాకు ఇష్టం లేనటువంటి ఆచారం, నేను సెలవీయనటువంటి ఆచారం, నా మనసుకు తోచనిదియునైన ఆచారం. మరి అటువంటి ఆచారాన్ని ఏం చేస్తున్నారంట, ఆచరించి ఏం చేస్తున్నారంట, వాళ్ళు తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించి, బయలుదేవతకు బలిపీఠాలను కట్టించి ఆ బలిపీఠాల మీద వారి యొక్క పిల్లల్ని ఏం చేస్తారు, పడుకోబెట్టి వారికి మరి దహిస్తూ ఉన్నారు. పిల్లలను దహిస్తున్నారు. సో దహన బలిగా వాళ్ళను పిల్లలను వారి యొక్క సొంత పిల్లల్నే వాళ్ళు అర్పిస్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు, ఇష్టం లేనటువంటి కార్యములను వాళ్ళు చేస్తున్నారు. దహన బలిని అర్పిస్తా ఉన్నారు. ఎవరికి అర్పిస్తున్నారు, బయలుదేవతకు బలిపీఠాలను కట్టించి దహన బలిగా వారి యొక్క కుమారులను అర్పిస్తా ఉన్నారు. ఆ తర్వాత అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుకుందాం. 5వ అధ్యాయము అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 19 నుంచి 21. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో ఆయన. 5వ అధ్యాయము 19 నుంచి అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 19 నుంచి 21. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్లి బోధించుచుండి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేళ్ల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బండ్రౌతులను చెరసాలకు పంపిరి. బండ్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు
వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపులు ముందర నిలిచి ఉండుటయు. అది గలతీ పత్రిక తీసుకున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 14 చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము గలతీ పత్రిక 3వ అధ్యాయం నుంచి విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఆ తర్వాత కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీయు చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడం సంగతి స్పష్టమే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఎవరు కూడా నీతిమంతులని దేవుని ఎదుట తీర్పు పొందాడనే సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసముగా జీవించును. ఎట్లా జీవిస్తాడు నీతిమంతుడు? విశ్వాసముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించు. కాబట్టి విశ్వాస సంబంధమైనది కాదు. ఏది విశ్వాస సంబంధమైనది కాదు? ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు. ధర్మశాస్త్రానికి విశ్వాసముతో సంబంధము లేదు. కాబట్టి ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను అంటే దాని యొక్క పద్ధతులను, దేని యొక్క పద్ధతులను? ధర్మశాస్త్రం బోధించినటువంటి పద్ధతులను, ఆచారాలను ఆచరించువాడు వాటి వలననే జీవించును. కాబట్టి ఆత్మను గుర్చిన వాగ్దానం, దేవుడు మనకు వాగ్దానంగా ఇచ్చినటువంటి ఆత్మ, ఆ ఆత్మను గురించినటువంటి వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించును. ఏ విధంగా లభిస్తుంది మనకు? దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఎట్లా లభిస్తుంది? విశ్వాసం వలన మనకు లభించినట్లు. అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏం పొందాడు అబ్రహాము? ఆశీర్వచనము పొందాడు. అబ్రహాము అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుకుందాము. మరి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం ఏమిటి? అబ్రహాము ఏ విధంగా పిలువబడ్డాడు? అబ్రహాము 12వ అధ్యాయం 1 నుంచి మరి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము యొక్క ఆశీర్వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళాను. తర్వాత లోతు అతనితో కూడా వెళ్ళాను. కాబట్టి ఈ విధంగా మరి నిన్ను ఆశ్రయించే వారిని ఆశ్రయిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినది అబ్రహాముతో దేవుడు పిలుస్తా ఉన్నాడు, పిలిచి మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడు మరి అబ్రహాముతో ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను. తర్వాత నీవు ఎట్లుంటావు? ఆశీర్వాదకరంగా ఉంటావు. తర్వాత
నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. తర్వాత నిన్ను దూషించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశంలో ఎవరెందు నీ యందు ఆశీర్వదించకూడదని అబ్రాహాముతో చెప్పాడు. మరి తర్వాత ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానాన్ని ఈ విధంగా మరి లెక్కలేనటువంటి నక్షత్రాలు, లెక్క పెట్టలేని వీలు కానటువంటి నక్షత్రాలు గుంపు, మరి ఆ విధంగా నీ యొక్క సంతానాన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తానని. ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణువులను ఎంచమంటే ఎంచలేకపోయినాడు. కాబట్టి ఆ విధంగా ఎంచలేకపోయినప్పుడు ఈ విధంగా భూమి మీద ఉన్నటువంటి ఇసుకరేణువుల వలె నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానని ఆశీర్వచనాన్ని దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు అబ్రహాముతో మరి చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మరి అబ్రహాము మరి విశ్వాసం మూలంగా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు పిల్లరా. ఎందుకంటే దేవుని యొక్క మాటకు విశ్వాసము ఉంచాడు. ఎక్కడికి పోవాలనేది తెలియదు, ఏం చేయాలనేది తెలియదు, ఎక్కడ ఉండాలని తెలియదు, ఏం తినాలనేది తెలియదు, అక్కడ పోతే ఆహారం దొరుకుతుందో తెలియదు, శత్రువులు ఉంటారేమో తెలియదు, శత్రువులు ఏం చేస్తారో తెలియదు, మనం ఎక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవాలో తెలియదు. కాబట్టి అబ్రహాము ఆ విధంగా విశ్వాసం వల్ల దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడ్డాడు. తర్వాత అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టి మరి ఆ యొక్క ఆశీర్వచనాన్ని మరి పొందుకున్నాడు. మరి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనము మరి అన్యజనులైనటువంటి మనకు అంటే ఇంతకుముందు మనము అన్యజనులుగా అంటే క్రీస్తునేరుగా కుటుంబము అన్యజనులుగా ఉన్నాం. మరి అన్యజనులకు కూడా మరి కలగడానికి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ విధంగా వచ్చి ఏం చేసినాడు? క్రీస్తు మన కోసము ఏమయ్యాడు? శాపముగా మార్చబడ్డాడు. ఏమయ్యాడు? శాపముగా మార్చబడ్డాడు. తర్వాత మనల్ని ధర్మశాస్త్రం వలన కలిగే శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు. ఏ విధంగా విడుదల చేసినాడు? శిలువలో మరణించడం ద్వారా ధర్మశాస్త్రం వలన కలిగే శాపం నుంచి మనల్ని విమోచించాడు, విడుదల చేశాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు ఏమని పిలువబడ్డాడంటే ఇందుని గురించి మ్రాను మీద వేలాడినటువంటి ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనము శాపగ్రస్తులుగా ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. మనల్ని విడుదల చేయడానికి, మనకు మేకులు కొట్టకుండా ఉండడానికి ఆయన మేకులు కొట్టబడ్డాడు. ఆయన మేకులు విక్కులేక కాదు, మనము మేకులు కొట్టబడే పరిస్థితిలో నుంచి మనల్ని విడిపించడానికి, మన శాపం నుంచి, మన పాపముల వల్ల కలిగినటువంటి ధర్మశాస్త్ర క్రియల వల్ల కలిగినటువంటి పాపం నుంచి, శాపం నుంచి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి శాపగ్రాహిగా మార్చబడ్డాడు. దాని మీద వేలాడినటువంటి ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని మరి వ్రాయబడినట్లుగా దేవుని యొక్క జీవితంలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఆ యొక్క మాట నెరవేర్చబడింది, ఆ యొక్క లేఖనము నెరవేర్చబడింది పిల్లలు. కాబట్టి ఆ విధంగా నీ కోసం, నా కోసం అనే మనల్ని శాపం నుంచి మరి విడిపించడానికి, పాపం నుంచి విడిపించడానికి, పాపం వల్ల కలిగే ప్రతి ఒక్క శాపం నుంచి విడిపించడానికి దేవుడు శాపగ్రస్తుడుగా ప్రవేశపడి యేసుక్రీస్తువారు శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడి దేవుడు పిల్లలు. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు. దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. తర్వాత ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం అనుసారంగా తీర్పు పొందుదురు. తర్వాత ఇంకా ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు వారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. తర్వాత ధర్మశాస్త్రం అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైన తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నారు. తర్వాత అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం చూడగలను.
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్రానుసారం తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచూ ఉన్నారు. మాకంతా తెలుసు అని చెప్పేసి మా హృదయంలో ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేసి వాళ్ళు చూపేవారుగా ఉన్నారు పిల్లలు. మరి 11వ అధ్యాయము రెండో అధ్యాయం రోమిలోకి రాసిన 2వ అధ్యాయం 19 నుంచి 16 వచనాలు మనము చదువుతున్నట్లయితే దేవునికి ఏమాత్రం కూడా పక్షపాతం అనేది లేదని మనము చదువుకుంటున్నాం. తర్వాత ధర్మశాస్త్రం లేక పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రం లేకయే నశించగలరు. కాబట్టి వారికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి వారికి పాపం అనేది ఏంటనేది తెలియదు. కాబట్టి పాపం లేదనేది తెలియదు కాబట్టి వారు ధర్మశాస్త్రం లేకయే పాపం వలన కలిగినటువంటి శిక్ష ఫలితంగా వారు నశిస్తారు. తర్వాత ధర్మశాస్త్రము కలిగిన వారై అయితే కొంతమంది ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. దేవుని పిల్లలు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనము ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం. మోషే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నాం. ఆదికాండం నుంచి నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవి 5 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. సో కాబట్టి ఈ ధర్మశాస్త్రము కలిగినటువంటి వారు అయినటువంటి మనము పాపము చేసిన ఆ విధంగా ధర్మశాస్త్రము కలిగి ఉన్నప్పటికీ కూడా పాపము చేసిన వారందరూ కూడా ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుతారు. ధర్మశాస్త్రము ఏ విధమైనటువంటి తీర్పును తీరుస్తుందో ఆ తీర్పు తీర్చే ప్రకారంగా తీర్పును పొందుతాము అని చెప్పేసి వ్రాయబడతా ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి ఏమవుతారంటే నీతివంతులు కారు అంటున్నాడు. ధర్మశాస్త్రం ఊరికే వినడం మాత్రమే వినేవారు దేవుని దృష్టిలో నీతివంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా తీర్చబడతారు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటల ప్రకారం వాటికి వింటే మాత్రం వల్ల నీతిమంతులుగా మార్చబడతారు. కానీ వాటి ప్రకారంగా చేసే మనమే నీతిమంతులుగా మార్చబడతామని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏమిటో ఎరగనటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రము పరిచయం లేనటువంటి అన్యజనులు, ధర్మశాస్త్రాన్ని చదవనటువంటి అన్యజనులు స్వాభావికంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని నీతి నియమాలను పాటిస్తున్నారు. ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి క్రియలను చేస్తా ఉన్నారు. నీతిగా బ్రతుకున్నామని చెప్పేసి అంటున్నారు. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను చేస్తా ఉన్నారు. కొన్ని క్రియలను చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము కూడా చేస్తున్నాము, మేము కూడా నీతి కార్యాలను చేస్తున్నాము, మేము కూడా భక్తి ప్రదర్శిస్తున్నాము, భక్తి చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను మరి చేసిన వారు ధర్మశాస్త్రము లేని వారైనను వారికి ధర్మశాస్త్రము లేదు. అయితే ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను వాళ్ళు చేస్తున్నారు. అయితే వారు తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తా ఉంది. వారికి కూడా సాక్ష్యము చెప్తా ఉంది. ఏంటి సాక్ష్యం చెప్తా ఉంది? వారి యొక్క మనస్సాక్షి సాక్ష్యం చెప్తా ఉంది. ఎవరి గురించి సాక్ష్యం చెప్తా ఉంది? ధర్మశాస్త్రాన్ని గురించి సాక్ష్యం చెప్తా ఉంది. వారి యొక్క మనస్సాక్షి వారు ఎలాగున్నారో సాక్ష్యం చెప్తా ఉంది. ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ వారు ధర్మశాస్త్ర క్రియలు చేస్తూ పాపాన్ని కూడా చేస్తున్నారు. మరి కాబట్టి ఆ విధంగా మనస్సాక్షి కూడా వారికి సాక్ష్యం చెప్తా ఉంది. వారి యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతా ఉన్నాయి. మరి కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వారి యొక్క మనస్సాక్షి తప్పు లేదని చెప్పి మేమేం తప్పు చేయడం లేదని చెప్పేసి మేము తప్పు చేసిన వాళ్ళమని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది తప్పు చేయలేదు, మేము నీతిమంతులం అని చెప్పేసి వాళ్ళు తీర్పు చెప్పుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే మరి వారికి ధర్మశాస్త్రము లేదు కనుక ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు వారు చూపుతా ఉన్నారు. మేము అన్ని కూడా కలిగి ఉన్నాము, మేము అన్ని కూడా నీతి క్రియలను కలిగి ఉన్నామని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. మేము ధర్మశాస్త్ర క్రియలను చేస్తున్నాము కాబట్టి మేము నీతి క్రియలను చేస్తున్నాము కాబట్టి మేము నీతిమంతులం అని చెప్పేసి వారు అంటున్నట్లుగా మరి మనము గమనిస్తున్నాం. అయితే దేవుని దృష్టిలో వారు నీతిమంతులుగా పిలువబడుతున్నారు అంటే వారు నీతిమంతులుగా పిలువబడలేరు. ఎందుకంటే వారు ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నప్పటికీ యేసు ప్రభువు వారి యొక్క రక్తంలో కడగబడలేదు కాబట్టి మరి ధర్మశాస్త్రం లేని వారు కూడా నీతిమంతులుగా మార్చబడతా లేదు. సరే, కాబట్టి ఉన్నవారు మార్చబడలేదు కానీ మరి తర్వాత లేని వారు కూడా నీతివంతులుగా మార్చబడ్డము లేదు. అయితే నీతి క్రియల వల్ల మనకు నీతి కలగదు కానీ దేవుని యొక్క రక్తం ద్వారా కడగబడటం ద్వారా మనకు నీతి అనేది
కలుగుతుంది. ఉచితంగా ఆయన ఇచ్చినటువంటి కృప ద్వారానే మనం అందరం కూడా రక్షణ పొందుతున్నాం. దేవుని యొక్క పిల్లలుగా మార్చబడుతున్నాం. దేవుని సొత్తుగా మార్చబడుతున్నాం. దేవుని యొక్క ప్రజగా మార్చబడుతున్నాం. మరి ఆ విధంగా దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరం చొప్పున మనల్ని ఆ విధంగా రెండవ మారు జన్మింపజేశాడు. సరే, తర్వాత దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించే దినమందు ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనుషుల యొక్క రహస్యాలను విమర్శించబోయే దినం అనేది ఒకటి రాబోతా ఉంది. ఆ దినం వరకు కూడా ఈ విధమైనటువంటి కార్యాలు మేము నీతిమంతులం అని చెప్పుకొని తిరిగే కార్యాలు మరి చేస్తూనే ఉంటారు, జరుగుతూనే ఉంటాయి, ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నాయి పిల్లలు. తర్వాత కొంతమంది మరి తప్పుడు పనులు చేస్తూ మేము దేవునికి ప్రీతి పాత్రలుగా జీవిస్తున్నాం అని చెప్పేసి ఆ తప్పు పని చేయడం ద్వారా దేవునికి కొంతమందిని మనుషులను చంపడం ద్వారా మరి మేము నీతిమంతులుగా దేవునికి ఇష్టంగా మార్చిపోతున్నామని చెప్పేసి దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాము, దేవుని మెప్పిస్తున్నాము అని చెప్పేసి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. అయితే మరి మనం గమనించినట్లయితే ముందుకు సాగడం కదా. తర్వాత మత్తయి సువార్త చూద్దాము ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము, ఇక్కడ యేసు ప్రభువారు కనిపిస్తూ ఉన్నారు. 15వ అధ్యాయము 21 నుంచి 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి యేసు ప్రభువారు అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి పోతున్నారు? సీదోను ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి అక్కడ నుంచి తూర్పు సీదోను ప్రాంతంలో నుంచి ఎక్కడికి వచ్చిందంట. కనాను స్త్రీ వచ్చిందంట. ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమంటుంది. నా కుమార్తె దయ్యం బట్టి బాధపడుచున్నదని కేకలు వేసెను. ఏమని కేకలు వేస్తా ఉంది? దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నా కుమార్తె ఏమైందంట? దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పాలి. మౌనంగా ఉన్నాడు. యేసుప్రభు వారు మౌనంగా ఉన్నాడు. మరి ఆమె యొక్క కేకలు వినపడతా ఉన్నాయి. ఆ తర్వాత ఆమె కేకలను మనుషుల యొక్క కేకలు, మనుషుల యొక్క శబ్దాలు, మనుషుల యొక్క మాటల ద్వారా, మనుషుల యొక్క వ్యతిరేకత మాటలు, రకరకాలైనటువంటి మాటలు, భిన్నమైనటువంటి మాటలు, మరి దేవునికి ఇష్టం లేనటువంటి మాటల ఆ సందడిలో ఆమె యొక్క మాటలు వినపడలేదు. అయితే గట్టిగా కేకలు వేస్తా ఉంది. ఆమె గట్టిగా కేకలు వేస్తా ఉంది. ఆ తర్వాత ఒక మాట కూడా మరి చెప్పలేదు అంటున్నాడు యేసు ప్రభువు వారు. ఒక మాట కూడా చెప్పలేదంట. తర్వాత అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, అప్పుడు యేసు ప్రభువు వారు తన యొక్క సమయం వచ్చినట్టు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకున్నారా. ఏమంటున్నారు? ఈమెను పంపేసే ప్రభువా, ఏమైనా కేకలు వేస్తాంది, ఇప్పుడు వెళ్ళిపోమ్మా అని చెప్పేసి నువ్వు చెప్పు ప్రభువా, మేము చెప్తే పోదామే, మేము చెప్తే పోదు, కాబట్టి నువ్వు పంపించేసే ప్రభావ, కేకలు వేస్తా ఉంది అని చెప్పేసి కేకలు వేయించిన కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. కాబట్టి పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదని. కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారై ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో నశించిపోయే గొర్రెల దగ్గరికే నేను వచ్చి ఉన్నాను, కానీ ఎవరి యొద్దకును నేను పంపబడలేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే అయినను ఆమె ఇంకా గట్టిగా కేకలేస్తా ఉంది. ఆ మాట అన్నప్పటికీ కూడా యేసుప్రభు వారు మరి నశించిపోయే వారిని వెతికి రక్షించడానికే, నశించిపోయే వారిని వెతికి రక్షించేదానికే, నశించిపోయే గొర్రెలను వెతికి రక్షించడానికి నేను పంపబడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటే, యేసుప్రభు వారు ఆ విధమైనటువంటి మాటలు చెబుతా ఉంటే ఆమె ఇంకా ఏమంటుంది? మరి ఆమె వచ్చి ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్పగా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదని చెప్తున్నాడు యేసుప్రభు వారు.
ఉదాహరణకు మనం ఆలోచన చేసినట్లయితే, ఈ మాటను ఆలోచన చేసినట్లయితే, మనం ఇంటి వారందరూ కూడా మన పిల్లలతో పాటు కూడా కలిసి భోజనము చేస్తా ఉన్నప్పుడు అక్కడ మనము ఏం చేస్తాము, పిల్లలకు పెట్టుకుంటాం. మన పిల్లల నోటి కాడు తీసి, నోటి వద్ద నుంచి తీసి వారికి తిననీకి లేకుండా చేసి కుక్కలకు వేయం కదా అని యేసు వారు చెప్తా ఉన్నాడు. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు. మరి పిల్లల నోటి దగ్గర తీసుకొని కుక్క పిల్లలకు వేయటము యుక్తం కాదని యేసు వారు చెప్తా ఉంటే, అప్పుడు నిజమే ప్రభా, నిజమే నువ్వు చెప్పేది నిజమే. కానీ అయితే కుక్క పిల్లలు కూడా తమ యజమానుల యొక్క బల్ల మీద నుండి పడే ముక్కలు కదా, మరి యజమాని యొక్క బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను కూడా తింటాయి కదా. మరి అవి నువ్వు చెప్పినది మాత్రం కరెక్టే, కానీ కుక్కలు తింటాయి కదా, బల్ల మీద నుండి పడే ముక్కలు తింటాయి కదా. కాబట్టి నేను కుక్క అంటే దాన్ని నా కుమార్తె తగ్గించని మాట్లాడు, నా కుమార్తె దయ్యము పట్టింది, ఆమెను బాగు చేయకురావు అని చెప్పేసి అంటూ ఉంటాను. యేసు ఏమంటున్నాడంటే, మరి ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని గ్రహించాడు, ఆమెలో ఉన్నటువంటి తగ్గింపును గ్రహించాడు యేసు వారు. కాబట్టి ఆమె యొక్క మాటలను గ్రహించాడు, ఆమెలో ఉన్నటువంటి అంతర్యాన్ని గ్రహించాడు. కాబట్టి ఆ విధంగా మరి అందుకు యేసుక్రీస్తు వారు, అమ్మా నీ యొక్క విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఎవరైనా ఇటువంటి మాటలు మాట్లాడిన వారు ఉన్నారంటే ఎవరు కూడా ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడలేదు, తగ్గించుకుని మాట్లాడుతూ ఉంది. నేను కుక్క లాంటి దాన్ని నా కుమార్తె దయ్యం పట్టింది, మరి ఆమెను బాగులేదు అని చెప్పేసి అంటూ ఉంది అనమాట. కాబట్టి మరి మీరేమో ఇశ్రాయేల్ ప్రజల కోసం వస్తున్నారు, నేను కనాను స్త్రీని, కాబట్టి నువ్వు మరి నన్ను నా కుమార్తెను బాగు చేసి నాకు సహాయం చేయి ప్రభు అని చెప్పేసి అడగడం అనేది గమనిస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి అందుకని యేసు ప్రభు గారు ఏమంటున్నారు అంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు నువ్వు కోరినట్లే నీకు అవును కాక అని చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఏ టైంలో చెప్పినాడో అదే టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుమార్తెను తీసుకురాలేదు. ఈమె ఏం చేసింది, ఒక్కతే వచ్చింది. రాని ఆ దయ్యం పట్టిన వాళ్ళు దగ్గరికి యేసు దగ్గరికి. మరి ఆ సందర్భంలో మరి రానివ్వకపోయి ఉండొచ్చు, దయ్యము రానివ్వకపోయి ఉండొచ్చు, లేదంటే ఆమె మాట కుమార్తె వినకపోయి ఉండొచ్చు. యేసు దగ్గరికి పోదామని చెప్పి పిలిస్తే వచ్చి ఉండకపోవచ్చు. కాబట్టి ఆమె ఒక్కతే వచ్చింది. వచ్చినప్పుడు గట్టిగా చేసి యేసు వారిని అడిగింది, నన్ను కరుణించి నాకు సహాయము చేయి, నా కుమార్తె దయ్యం పట్టింది అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా మరి ఈమె యొక్క విశ్వాసము దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనలో లేదు చాలా మందికి. ప్రభా నాకు మరి మీ యొక్క శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు ప్రభా, మీ శిష్యులు దయ్యము వెళ్ళగొట్టలేకపోయినారు, మరి మీరైనా వెళ్ళగొట్టండి ప్రభా అని చెప్పేసి మరి వాళ్ళు అడిగినారు. దయ్యం పట్టినటువంటి మరి బంధువులు, ఆ యొక్క వ్యక్తి యొక్క బంధువులు అడిగినారు. అయితే విశ్వాసం లేదు వాళ్ళకి, శిష్యులకు విశ్వాసము లేదు, దయ్యంలో వెళ్ళగొట్టేంత విశ్వాసము లేదు. కాబట్టి అక్కడ దయ్యంలో వెళ్ళగొట్టలేకపోయినారు. అందుకే వారు అంటున్నారు, ప్రభా నీ శిష్యులు అయితే దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు, మరి నువ్వన్నా వెళ్ళగొట్టుకోవా అని చెప్పేసి అంటే, విశ్వాసం ప్రార్థన వల్లనే ఇలాంటి కార్యము జరుగుతుంది. ఎగతాళి చేస్తే, హేళన చేస్తే, దయ్యాలను వెళ్ళగొట్టే వారిని హేళన చేస్తే, ఎగతాళి చేస్తే ఈ కార్యాలు జరగవు. ఏం చేయాలో ప్రార్థన చేయాలి, వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నాకు కూడా ఆ యొక్క దయ్యంలో వెళ్ళగొట్టే వరాన్ని దయచేయ ప్రభావ, నీ చిత్తమైతే నాకు కూడా దయచేయ ప్రభావ అని అడిగితే దేవుడు మనకు ఇస్తాడు. ఆయన పక్షపాతి కాదని ఇంతకు ముందు చదువుకున్నాం కదా. సో కాబట్టి మనకు కూడా ఆ యొక్క వరాన్ని మనకు ఇస్తాడు. మరి దయాలు వెళ్ళగొట్టే వాళ్ళని చూసి రకరకాలైనటువంటి మాటలు, ఏమేమో మాటలు జోకులు, రకరకాలైనటువంటి టోల్స్ చేసేవారు అనేక మంది లేకపోలేదు. కాబట్టి మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ మాట పలికినాడో, మరి అమ్మ నీ యొక్క విశ్వాసము గొప్పది, మరి వెళ్ళమని చెప్పేసి నీవు కోరినట్లే నీకు అవును కాక అని ఆమెతో చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొంది వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం పిల్లలు. కాబట్టి దేవుని యొక్క మాటలు ఎందుకు మనం విశ్వాసం వచ్చినట్లయితే మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించడానికి సిద్ధమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు పిల్లలు. ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తా ఉన్నాడు. తర్వాత
మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మరి మొదటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఇక్కడ మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 11వ అధ్యాయం 2వ వచనంలో మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసినటువంటి మాటలన్నింటినీ కూడా మీరు అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుని, పౌలు మాకు చెప్పినాడు కదా, పౌలు మాకు ఉత్తరం ద్వారా తెలియవచ్చి చెప్పినాడు కదా, వాటన్నిటినీ వాడి యొక్క కట్టడలను విధులను దేవుని యొక్క కట్టడలను విధులను దేవుని యొక్క చిత్తాన్ని గైకొనాలని కట్టడలను విధులను గైకొనుచు ఉన్నారని నేను గమనించి మిమ్మల్ని ఏం చేస్తున్నాను మెచ్చుకుంటూ ఉన్నానని చెప్పేసి మరి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులతో రాస్తున్నాడు. కొరింథీయులకు రాస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి దేవుని యొక్క సేవకుల ద్వారా మెచ్చుకునే స్థితిలో మనము ఉన్నాము అనే సంగతి మనము గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా మనం ఆచారాల్లోనే వ్యవహారాల్లోనే మనము జీవిస్తూ మరి పండుగల్లోనే జీవిస్తూ మరి దేవునికి ఇష్టం లేనటువంటి ఆచారాలను దేవునికి ఇష్టం లేనటువంటి పండుగలను చేస్తూ అన్ని ఆచారాలు చేస్తూ మరి జీవించడానికి గతించిన కాలమే పుస్తకపు పెట్టాలని చెప్పేసి వాక్యంలో మనం ఇలాక చదువుకున్నాం పిల్లలు. తర్వాత మరి 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 15:3 మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకైన మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై మీ పారంపర్య ఆచారాల నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచు ఉన్నారు? ఎవరి నిమిత్తము దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారట వీళ్ళు? ఎవరి నిమిత్తము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు? పారంపర్య ఆచారము నిమిత్తమై. ఏం చేయడానికి? పండుగలు చేసుకోవడానికి. పారంపర్యం అంటే పారంపర్య ఆచారం అంటే పూర్వం నుంచి తల్లిదండ్రుల నుంచి అబ్బాజేజుల నుంచి అవతాతల నుంచి వచ్చినటువంటి ఆచారాలు, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాలను పాటిస్తూ పారంపర్య ఆచారాలను చేసుకుంటూ ఆ పారంపర్య ఆచారాల నిమిత్తమై మరి ఏం చేస్తాం? అవి చేస్తూ మరి పండుగలు చేస్తూ ఆచారాలు చేస్తూ పద్ధతులు పాటిస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ దేవునామం మహిమపరిచేది మర్చిపోయినారు. దేవుని ఆజ్ఞలకు లోబడేది మర్చిపోయినారు. దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని యందు ఆనందించేది విడిచిపెడుతున్నారు. దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి సంతోషాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని ఆజ్ఞలకు లోబడేది విడిచిపెడుతున్నారు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుతున్నారు? ఎందుకు లోపడటం లేదు? అతిక్రమిస్తున్నారు. దేవుని ఆజ్ఞ ఏంటి? మీరు చేసేది ఏంటి అని చెప్పేసి పారంపర్య ఆచారాలు మీరు చేస్తున్నారు. ఆ పారంపర్య ఆచారాలు ముఖ్యంగా మీరు చేస్తున్నారు. అవే ముఖ్యంగా ఉంటున్నాయి మీకు. కాబట్టి దేవుని ఆజ్ఞను మర్చిపోయే వారుగా ఉంటున్నారు. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి పాపం చేస్తున్నారు. మరి ఎవరి నిమిత్తం పాపం చేస్తున్నారు? ఆచారాలు చేస్తూ పాపం చేస్తున్నారు. పారంపర్య ఆచారాలు చేస్తూ పితృపారంపర్యమైనటువంటి మీ యొక్క వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిర్దోషము నిష్కలంకమునైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుతుందని మీరు ఎరగరా అంటాడు పౌలు. కాబట్టి మరి ఆ విధంగా మరి పితృపారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మనము విమోచింపబడ్డామా అంటే విమోచింపబడలేదు. వాటి ద్వారా విమోచన మనకు కలగలేదు. అయితే నిర్దోషము నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనము విమోచింపబడ్డాం, దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. కాబట్టి ఆ యొక్క పారంపర్యంగా వచ్చినటువంటి ఆచారాలు, పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అంతటిని కూడా విడిచిపెట్టాలని చెప్పేసి వాక్యము సెలవిస్తాను పిల్లలు. కాబట్టి ఆచారాలను మనము పాటిస్తూ దేవుని యొక్క మరి మూల పాఠాలను విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడకుండా ఉండకూడదు. మరి దేవుని యొక్క వాక్యానికి లోబడే వారంగా మనము ఉండాలి. ఆ తర్వాత
కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కొలస్సీ 2:8. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారములను అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి తత్వజ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటున్నారట. మనుషుల యొక్క తత్వశాస్త్రం అనేది ఉంది, ఫిలాసఫీ అంటారు దీన్ని కదా. కాబట్టి రకరకాలైనటువంటి ఫిలాసఫీలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలైనటువంటి ఫిలాసఫీని తెలియపరిచారు. వారి యొక్క ఫిలాసఫీ, వారి యొక్క సిద్ధాంతాలు వారు తెలియపరిచారు. ఆ యొక్క సిద్ధాంతాల ప్రకారంగా తత్వజ్ఞానం మరి అనుసరించి నడుచుకుంటున్నారంట. అవి ఎలా ఉన్నాయంటే మోసకరమైనటువంటివిగా ఉన్నాయి, నిరర్థకమైనటువంటివిగా ఉన్నాయి. నిరర్థకం అంటే ఏంటివి? నిరర్థకమైన అంటే వ్యర్థమైనటువంటివి. నిరర్థకము అంటే దాంట్లో అర్థం లేదు, ఆచరించడంలో అర్థము లేదు, వాటిని పాటించడంలో అర్థము లేదు, వ్యర్థము అనే అర్థము. కాబట్టి ఆ విధంగా ఆయనను అనుసరింపక, దేవుణ్ణి అనుసరింపకుండా ఏం చేస్తున్నారంట అంటే వీళ్ళు అనుసరింపక మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను ఆచరిస్తున్నారు, మనుషుల యొక్క పద్ధతులను ఆచరిస్తున్నారు. దూరం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను, సంస్కృతులను వారు ఆచరిస్తా ఉన్నారు. దేవుని అనుసరించడం లేదు, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు. మనుషులు కల్పించినటువంటి మాయోపాయములను పాటిస్తున్నారు, మనుషులు మరి కల్పించినటువంటి పద్ధతులను ఆచరిస్తున్నారు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠాలను అనుసరిస్తున్నారు. ఆ యొక్క మూల పాఠాలు ఎలాంటివి, ఈ యొక్క ఆచార వ్యవహారాలు ఎలాంటివి అంటే మోసకరమైనటువంటివి అని వ్రాయబడింది. కాబట్టి మోసకరమైన అంటే ఇతరులను మోసం చేసేటివి, ఇతరులను ఇబ్బంది పెట్టేటివి, ఇతరులకు హాని కలిగించేటివి, ఇతరులను కీడు కలిగించేటివి, ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించేటివి ఈ మోసకరమైనటువంటి మరి ఆచారాలు. ఈ తర్వాత నెక్స్ట్ నిరర్థకమైనటువంటి అర్థం లేదు, పర్థం లేదు, ఏం లేదు, ఊరికి అనవసరంగా డబ్బు వ్యర్థము, సమయం వ్యర్థము, అన్ని వ్యర్థమే. కాబట్టి నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానం చేత మరి మిమ్మును, ఇది ఒక జ్ఞానం, దేవుని జ్ఞానం ఇది, మనుషుల యొక్క జ్ఞానం ఇది. దేవుని యొక్క జ్ఞానాన్ని పక్కన పెట్టి మనుషులు తమ యొక్క జ్ఞానాన్ని బోధిస్తా ఉన్నారు, వారి మనసుకు నచ్చినటువంటి మాటలను బోధిస్తున్నారు. తత్వజ్ఞానం చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెరపట్టుకొని పోవువారు అని మాట్లాడుతున్నాడు పౌలు. కాబట్టి చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా అందునేమో, మీలో మరి అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో, అటువంటి వాడు ఆ విధంగా తత్వజ్ఞానాలను బోధించి వాడు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. దేవుడి మార్గాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పినటువంటి పద్ధతులను ఆచరించకుండా, దేవుని అనుసరించకుండా, దేవుని యొక్క మాటలకు లోపడకుండా మరి ఎవరైనా మాట్లాడే మాటలను మరి వింటూ మీరు కూర్చుంటున్నారేమో, అటువంటి వాళ్ళని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ యొక్క మాటలు వినకండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మిమ్మల్ని చెరపట్టుకొని పోతారేమో. మిమ్మల్ని చెరపట్టుకొని ఎక్కడికి పోతారు? అగ్నిగుండంలోనికి తీసుకొని పోతారు. కాబట్టి అగ్నిగుండంలోకి తీసుకుని పోకుండా మరి చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మరి ఆ విధంగా మరి తెలియపరచడం అనేది జరుగుతుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వం గురించి దేవుడా కాదని చెప్పేసి మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేవత్వము ఏ విధంగా ఉంచండి. ఏలైనగా 9వ వచనం, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఎవరు ఎంత నివసిస్తా ఉంది? క్రీస్తునందు నివసిస్తా ఉంది. ఏం నివసిస్తా ఉంది? సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క సర్వ పరిపూర్ణత, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివసిస్తా ఉంది? క్రీస్తునందు నివసిస్తా ఉంది. ఏ విధంగా నివసిస్తా ఉంది? శరీరముగా నివసిస్తా ఉంది. కాబట్టి శరీరాకారంగా వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు అయ్యాడు. తర్వాత శరీరాకారంగా వచ్చి సంపూర్ణంగా దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ఏలైనగా
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసిస్తూ ఉంది అని చెప్పేసి, కాబట్టి మనం కూడా ఆయన యందు మీరును కూడా సంపూర్ణులై ఉన్నారు అంటున్నాడు. ఆయన యందు మీరు కూడా, ఆయన యందు ఉంటే సంపూర్ణతలోనికి మనం కూడా క్రీస్తు వలె సంపూర్ణతలోనికి మనం కూడా మార్చగలుగుతాము. కాబట్టి ఆ విధంగా క్రీస్తు సంఘానికి శిరస్సై ఉన్నాడు. సరే, తర్వాత మరి మనం ముందుకు పోదాము. తర్వాత కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయం 3వ వచనం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము మొదటి కొరింథీ 15:3. 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేపాకము తర్వాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించినారు. ఈ యొక్క పత్రిక రాసే సమయం వరకు కొంతమంది నిలిచి ఉన్నారంట. యేసు ప్రభువు చూసిన వాళ్ళు, సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి యేసు ప్రభువు చూసిన వారు ఈ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రాసే సమయం వరకు నిలిచి ఉన్నారంట. కొంతమంది చనిపోయినారంట. సరే, నిద్రించారని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా 15వ అధ్యాయము 3వ వచనంలో నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశమును మొదట మీకు అప్పగిస్తుంది. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఉపదేశాన్ని మొదట మీకు అప్పగిస్తుందని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. మరి ఆ విధంగా అది ఏమంటే, ఏ ఉపదేశం ఇచ్చాను అంటే మరి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందడం మాత్రమే కాకుండా సమాధి చేయబడినాము. ఆ తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. ఎండిపోయిన దేవుడు కాదు యేసు ప్రభువు, కుళ్ళిపోయిన దేవుడు కాదు యేసు ప్రభువు. లేఖనం ప్రకారము ఏం చేశాడు? మన పాపముల నిమిత్తము మృతి పొందాను. తర్వాత సమాధి చేయబడిన. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఖాళీ సమాధి ప్రపంచంలోనే ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి ఉన్నది. పిల్లలు సమాధి చేయబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి, ఖాళీ సమాధి మనము గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? లేపబడిన తర్వాత ఆయన కేఫాకు తర్వాత 12 మందికి కనపడ్డాడు. తర్వాత అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయం అందే కనపడింది. వీరిలో అనేక ఇప్పుడు వరకు నిలిచి ఉన్నారు, కొంతమంది చనిపోయినారు అని చెప్పేసి మరి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు పిల్లలు. కాబట్టి లేఖనాల ప్రకారం యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తర్వాత ఆయన నమ్మిన వారిని తీసుకుని వెళ్ళడానికి త్వరలో రానే ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడే గురువులో మనము ఉండాలి. మరి పాపాలు ఒప్పుకున్నట్లయితే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినట్లయితే మనల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా చేయడానికి సిద్ధమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారాలను వదిలిపెట్టి ఈ లోక సంబంధమైనటువంటి మూలపాఠాలను అనుసరించకుండా మోసకరమైనటువంటి నిరర్థకమైనటువంటి తత్వజ్ఞానాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు నామందు విశ్వాసం నుంచి ముందుకు సాగవలసినటువంటి వారంగా ఉంటున్నాము. తర్వాత మరి ఆయన నామందు విశ్వాసం నుంచి దేవునిగా మార్చబడాలి. తర్వాత 11వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో 11వ అధ్యాయం మొదటి కొరింథీ 23వ వచనంలో మరి మరలా తిరిగి దేవుడు తనకిచ్చినటువంటి ఉపదేశం మరలా చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందిన. ఎవరి వలన పొందాడు? నేను మీకు చెప్పే మాటలు ఎవరి వలన పొందాను అంటున్నాడు పౌలు. ప్రభు వలన పొందినట్టు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని పిలిచి, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. కాబట్టి ఇది మీ కొరకైనా
ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పారు. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆ రోజు రాత్రి అప్పగింపబడబోయే రాత్రి మరి యేసుక్రీస్తు వారు అప్పగింపబడబోయే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనటువంటి శరీరం, ఈ శరీరానికి సూచనగా ఉంది, మీకు వరకు విరవబడబోతా ఉంది ఈ యొక్క శరీరము, ఈ శరీరానికి సూచనగా ఉన్నటువంటి రొట్టె నా చేతిలో ఉన్నది. ఆ రొట్టె ఏ విధంగా విరవబడిందో ఆ విధంగా నేను మీకోసం విరవబడబోతున్నాను అని చెప్పేసి మరి ఆ విధంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయను, మీ కొరకైనటువంటి నా శరీరము మరి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్తాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన. మళ్ళీ ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో ఏముంది, ద్రాక్షరసము ఉన్నది. కాబట్టి ఆ ద్రాక్షరసము దేనికి సూచనగా ఉన్నది, ఆయన కాల్చిపోయే రక్తానికి సూచనగా ఉంది అని చెప్పేసి యేసుప్రభువు వారు తెలియపరుస్తూ ఉన్నారు. మీరు దీనిలోనిది తాగమని తెలియపరుస్తున్నాడు. ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడు ఎప్పుడెప్పుడైతే త్రాగుతారో ఆ త్రాగినప్పుడల్లా కూడా ఏం చేయాలంట, తనను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడే అని మరి దేవుడు చెప్పినటువంటి ఆచారం, దేవుడు చెప్పినటువంటి పద్ధతి, దేవుడు చెప్పినటువంటి క్రమం, యేసుప్రభువు వారు తెలియపరిచినటువంటి విషయం. అంటే ద్రాక్షరసము తీసుకున్నప్పుడల్లా కూడా, మీరు పుచ్చుకునేటప్పుడల్లా కూడా మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా, మీకోసం నేను ఏ విధంగా అయితే రక్తం కార్చినానో, మీకోసం నేను ఏ విధంగా అయితే విరవబడ్డానో, నలగొట్టబడ్డానో, దచ్చబడ్డానో, విసిరబడ్డానో, కాల్చబడ్డానో, మరి ఆ విధంగా మరి ఆకాశానికి భూమికి మధ్యన ఏ విధంగా అయితే వేలాడబడ్డానో ఇవన్నీ కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి మరి మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించారు. కాబట్టి తాగినప్పుడల్లా కూడా ఆ యొక్క రొట్టెను తిని ద్రాక్షరసాన్ని తాగినప్పుడల్లా కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేసేవారుగా మనము ఉంటామని చెప్పేసి మరి అపోస్తలుడైనటువంటి పౌలు ప్రభు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేస్తున్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల కార్యాలు 2:42లో అపోస్తల కార్యాలు 2:42లో గమనించినట్లయితే, అపోస్తల కార్యాలు 2:42 గమనిస్తే 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి అపోస్తలుల బోధ యందు సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. కాబట్టి సంఘము ఆదిమ సంఘము అపోస్తలుల బోధ యందు, తర్వాత సహవాసమందు, తర్వాత యేసుప్రభువు చెప్పినటువంటి రొట్టె విరుచుట యందును, ఆ తర్వాత ప్రార్థన చేయుట యందును ఎడతెగక, ఈ 4 స్తంభాలు, ఈ సంఘానికి స్తంభం, ఈ 4 స్తంభాలు ఎడతెగక ఉన్నారు. అపోస్తలుల బోధ, రెండోది సహవాసము, ఆ తర్వాత రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయడం ఎడతెగక. ఎడతెగక అంటే ఎడము తెగక, ఎడము కాకుండా, చేయను కట్టు కాకుండా ప్రతిసారి ప్రతి ఒక్క వారము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా మరి ఆ విధంగా చేస్తా ఉన్నట్లయితే మనము సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 8:32 వచనం, యోహాను సువార్త 8:32 గమనిస్తే, మరి దేవుడు చెప్పినటువంటి ఆచారాన్ని పాటిస్తే, దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ ఉన్నటువంటి వారంగా ఉన్నట్లయితే మనల్ని సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పారంపర్య ఆచారాల వలన కలిగే బాధ నుంచి, వేదన నుంచి, దుఃఖం నుంచి, కష్టం నుంచి, కన్నీటి నుంచి, నరకం నుంచి, మరణం నుంచి మనము విడిపించబడతాం, స్వతంత్రులుగా మార్చబడతాం. 8:32 వచనం, యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చెప్పగా చాలా. సో కాబట్టి ఆ విధంగా మనము అందరం కూడా సత్యము ద్వారానే స్వతంత్రులుగా మార్చబడతాం. కానీ సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు సత్యం. కాబట్టి నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనము స్వతంత్రులుగా మార్చబడతాము, నీతిమంతులుగా మార్చబడతాము, పాపం నుంచి విడుదల పొందుతాము. తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉన్నదో అంత దూరం వచ్చి ఉన్నాడు మనల్ని మన యొక్క
పాపములను ఆయన దూరపరిచి ఉన్నాడు, నీతిమంతులుగా మార్చబడి ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు తాగుడుగోతులు కాదు, దేవుని నమ్ముకున్నటువంటి వారు తాగరు, దేవుని నమ్ముకున్నటువంటి వారు నీతిమంతులుగా ఉంటారు, దేవుని నమ్ముకున్న వారు వ్యభిచారం చేయరు, దేవుని నమ్ముకున్నటువంటి వారు దొంగతనాలు చేయరు, దేవుని నమ్ముకున్నటువంటి వారు అబద్ధ సాక్ష్యం చెప్పరు, దేవుని నమ్ముకున్నటువంటి వారు ఇష్టానుసారంగా జీవించరు, దేవుని నమ్ముకున్న వారు సినిమాలు చూడరు, దేవుని నమ్ముకున్న వారు సీరియల్ చూడరు, దేవుని నమ్ముకున్న వారు సీరియల్ తాగరు, దేవుని నమ్ముకున్న వారు ఇష్టానుసారంగా బ్రతకరు. కాబట్టి నీతిమంతులుగా దేవుడు మార్చాడు, పరిశుద్ధులుగా దేవుడు మార్చారు. కాబట్టి పాపం నుంచి విడుదల పొందాడు, స్వతంత్రులుగా చేశాడు దేవుడు. కాబట్టి వాటి నుంచి స్వతంత్రత మనకు లభించింది. అదే నిజమైనటువంటి స్వాతంత్రం. పాపం నుంచి విడుదల పొందడమే నిజమైనటువంటి స్వాతంత్రం. ఆ స్వాతంత్రాన్ని పొందినటువంటి మనము మరలా తిరిగి దాసత్వం అనే కాడి కిందికి మనము చిక్కుకొనరాదు, ఎవరు కూడా చిక్కుకోడు. కాబట్టి మరి నీతిగా జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాము, దేవుని కృపను పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము, దేవుని చింత నెరవేర్చినటువంటి వారంగా ఉంటున్నాము, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కృపను చూపించిన కాక అన్యాచారాల నుంచి మనల్ని స్వతంత్రంగా మరి వాక్యం పెట్టినటువంటి వారందరినీ కూడా దేవుడు చేసి తన యొక్క సంకల్ప ప్రకారంగా నడిపించి వారందరినీ కూడా స్వతంత్రులుగా మిమ్మల్ందరినీ స్వతంత్రులుగా చేయను కాక దేవుడు తన మాటలను ఆశీర్వదించి మన వెనుకలు ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.